హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎక్స్నెస్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ అసలు ఎక్స్నెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలన్నది కంప్లీట్ ఇన్ డెప్త్ ట్యూటోరియల్ అంతా ఉందో చూడండి. మనకున్న ప్రెజెంట్ ఉన్న ఫారెక్స్ మార్కెట్లో అన్ని బ్రోకర్స్లో ఎక్స్నెస్ ఎందుకు చూస్ చేసుకోవాలి, మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇదే ఎందుకు బెటర్ అనేది ఇన్ డెప్త్గా వీడియో అనేది చేశాను, అది ఒకసారి చూడండి. సో ఇందులో ఎక్స్నెస్లో ఫారెక్స్ రియల్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఎక్స్నెస్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ వచ్చింది xnes.com, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఓకే, ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కంట్రీ ఆర్ రెసిడెన్సీ, మీరు ఎక్కడ ఉన్నారనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో ఉన్నాను, మీకోసం ఒక అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, లైవ్ అకౌంట్. సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, నా ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ వచ్చేసి ఇది చూడండి, 8 క్యారెక్టర్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. 8 క్యారెక్టర్స్ ఉండాలి, ఒక అప్పర్ కేస్ ఉండాలి, ఒక లోవర్ కేస్ లెటర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఎస్ వచ్చేసి క్యాపిటల్, ఒక అప్పర్ కేస్ లెటర్ ఉండాలి కదా, ఎస్. నెక్స్ట్ అన్ని లోవర్ కేస్ పెట్టాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, శామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో ఒక లెటర్స్ ఉండాలి, ఇంకా నంబర్స్ కూడా ఉండాలి. శామ్ 1 2 3 4 5. ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ అంటే డాలర్ సింబల్ కానీ, @ సింబల్ కానీ ఇలాంటివి ఏమైనా యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాలర్ సింబల్ అయితే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, పాస్వర్డ్ అనేది ఇలా ఉండాలి. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి. నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. మీకు రియల్ అకౌంట్ కావాలా, డెమో అకౌంట్ కావాలని అడుగుద్ది. సో రియల్ అకౌంట్ కాబట్టి మనకు కావాలి, రియల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మీకు డెమో అకౌంట్ కావాలి, ప్రాక్టీస్ చేసుకోవాలంటే డెమో మీద క్లిక్ చేయండి. సో ఇది ఒక డిఫరెన్స్ తెలుస్తుంది కదా, రియల్కి డెమోకి ఇక్కడ ఎంటర్ చేసినట్టు. రియల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీ ప్రొఫైల్ని వెరిఫై చేసుకోవాలన్నమాట. ఇది అయిన తర్వాతే డిపాజిట్ కానీ విత్డ్రా కానీ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మన ప్రొఫైల్స్ అనేవి రిజెక్ట్ అవుతుంటాయి. సో అప్పుడు ఏంటంటే మీరు చూసుకోకుండా ముందు డిపాజిట్ చేసి తర్వాత విత్డ్రా చేశారంటే, తర్వాత వెరిఫై చేశారంటే అది అవ్వకపోవచ్చు. సో ఫస్ట్ కంప్లీట్ ప్రొఫైల్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో కింద గెట్ స్టార్టెడ్ నౌ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన మెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ అయితే వచ్చింది, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చింది కదా, నేనైతే వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. 58. సో ఇలా అయితే ఒక మనకి వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. తర్వాత కన్ఫర్మ్ ఫోన్ నెంబర్ కొట్టాలి. నా ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను చూడండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను వేరే నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. వేరే నెంబర్ తీసుకొని కంటిన్యూ కొడితే మీకు ఓటీపీ వచ్చింది. ఇది కూడా చేసేద్దాం. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి ఈ అకౌంట్ వచ్చేసి మా మదర్ది క్రియేట్ చేస్తున్నాను. సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఇవ్వాలంటే మీ ఆధార్ కార్డ్ ఏదైతే మీరు నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఇస్తారు కదా, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైతే ఇస్తారో అందులో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలానే ఇవ్వండి. జనవరి 1. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1992 అయితే ఇస్తున్నాను. రిలీజియన్ క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రిలీజియన్ కాదు, ఎవరు కరెంట్ అడ్రస్, ఇక్కడ కరెంట్ అడ్రస్ ఏదైతే అది ఇవ్వండి. నేనైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో అప్లోడ్ డాక్యుమెంట్స్ మీద కొట్టండి. సో ఇక్కడ డీటెయిల్స్ అడుగుద్ది, డేటా యూజ్ అగ్రిమెంట్ అనమాట. టు కంటిన్యూ వీ నీడ్ యువర్ కన్సెంట్ టు ప్రాసెస్ యువర్ పర్సనల్ డేటా ఇంక్లూడింగ్ బయోమెట్రిక్స్. సో ఇక్కడైతే మన పర్సనల్ డేటా అయితే ఇవ్వాలి. మనం ఎక్కడ లివ్ చేస్తున్నాం అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదు కదా, అదర్ మీద క్లిక్ చేయండి, కంటిన్యూ కొట్టండి.
ఇండియా. సో ఇప్పుడు మనకు ఐడెంటిటీ వచ్చేసి ఏదో ఒకటి ఇవ్వండి. అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయినా, ఆధార్ కార్డ్ అయినా, ఓటర్ ఐడి అయినా ఏదైనా ఇవ్వండి. పాన్ ఈ 4 ఇట్లో ఏది ఇచ్చినా పర్వాలేదు. మనకి ఎక్కువ మంది ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫొటోస్ అయితే పెట్టాలి, అది చాలా క్లారిటీగా పెట్టాలి, అది ఒకటి చూసుకోండి. సో ఇలా మీరు మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ డాక్యుమెంట్స్ మీద కొట్టండి. సబ్మిట్ డాక్యుమెంట్స్ మీద కొట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ అది ఏదో ఒకటి అడుగుద్ది, సెకండ్ ప్రూఫ్గా దాన్ని కూడా ఇవ్వండి. సో అంతే, వెరిఫై అయిపోద్ది. వెరిఫై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు డిపాజిట్ ఆర్ విత్డ్రా ఎలా చేయాలో చూద్దాం చూడండి. సో ఎప్పుడైతే వెరిఫికేషన్ ఫుల్లీ కంప్లీట్ అయిపోయిందో, ఇక్కడ మీకు వెరిఫికేషన్ ఫుల్లీ కంప్లీట్ అయినట్టు టోటల్ గ్రీన్ కలర్లో చూపించింది. ఇక్కడ కూడా వెరిఫైడ్ అని వచ్చింది. సో ఇది మీరు ఎప్పుడైనా వెరిఫై అయిన తర్వాత మాత్రమే డిపాజిట్ ఆర్ విత్డ్రా చేయండి. సో వెరిఫై అయిపోయిన తర్వాత ట్రేడింగ్ అకౌంట్ అంటే ఒక అకౌంట్ అనేది ఇలా క్రియేట్ అవుద్ది. ఇక్కడ చూసారు కదా, ఒక రియల్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత మీరు ఎన్ని అకౌంట్లు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో అకౌంట్ క్రియేట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా ఓపెన్ న్యూ అకౌంట్ అని, దాని మీద క్లిక్ చేయండి. న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసినాక ఇది ఇంపార్టెంట్, మీరు టైప్ ఆఫ్ అకౌంట్ చూసుకొని మీరు బిగినర్ అయితే మీరు $1 స్టార్ట్ చేయొచ్చు అనమాట ట్రేడింగ్ అనేది. $1. అదే మీరు కొంచెం లో స్ప్రెడ్స్ కావాలి అంటే మీరు ప్రో అకౌంట్ కానీ రా స్ప్రెడ్ అకౌంట్ కానీ తీసుకోవచ్చు. రా స్ప్రెడ్ అకౌంట్ రికమెండెడ్. సో ఇలా అయితే మీరు తీసుకోవచ్చు. అందులో ఏదో ఒకటి మీరు క్లిక్ చేసుకొని డిపాజిట్ చేసుకోవచ్చు. సో మీరు MT4 కావాలంటే MT4 ఇక్కడ చూసారా, MT4 కావాలంటే MT4, MT5 కావాలంటే MT5 సెలెక్ట్ చేసుకోవచ్చు. MT4 డిఫరెన్స్ ఏంటంటే MT4 కొంచెం ఓల్డ్ ఉంటుంది, MT5 కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. దానికి మించి ఇంకేం ఉండదు, అంతే. సో MT5 అలవాటు చేసుకోండి, చాలా బాగుంటుంది, కొంచెం అప్డేటెడ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే అలా చేసుకున్నారో ఇలా ఫస్ట్ మై అకౌంట్స్లోకి వెళ్తే మీకు అకౌంట్స్ డీటెయిల్స్ చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా మీరు సైన్ అప్ చేసుకున్నప్పుడు అకౌంట్ అది ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ట్రేడింగ్ అకౌంట్కి వేరేగా వస్తాయి పాస్వర్డ్ అండ్ ఐడి. సో అవి ఏంటంటే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి చేంజ్ ట్రేడింగ్ పాస్వర్డ్ అని, ఇక్కడ పాస్వర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దాంతో ప్రాబ్లం లేదు. అకౌంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇదిగోండి, ఇక్కడ లాగిన్ అవ్వడానికి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ దొరుకుద్ది. సో దాంతో మీకు ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం ఈ 2 పాస్వర్డ్స్ ఒకేలా ఉండేలా చూసుకోండి ట్రేడింగ్ అకౌంట్లో కంటే. మీరు MT4 కానీ MT5 కానీ దానిలోకి వెళ్తారు కదా, అప్పుడు లాగిన్ అవ్వడానికి ఈ ఎక్స్ఎన్ఎస్ అకౌంట్తో ఒకేలా ఉండేలా చూసుకోండి. సో అంతే. సో నెక్స్ట్ డిపాజిట్ అనమాట. డిపాజిట్లోకి వస్తే మీరు ఎలా డిపాజిట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్స్ఎన్ఎస్తో వచ్చే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే చాలా ఆప్షన్స్ ఇస్తానమాట ఇండియన్స్కి, చాలా ఆప్షన్స్ జెన్యూన్ ఇది. సో మీరు మోస్ట్లీ ఇవి నేను చెప్పినట్టు ట్రై చేయండి. స్క్రిల్ ఇన్స్టాంట్గా ఉంటుంది, స్క్రిల్ వెరీ సేఫ్ అనమాట. స్క్రిల్ ఇంకా యూపీఐ అయినా పర్వాలేదు. ఇక్కడ బినాన్స్ పే ఇది ఇంపార్టెంట్, బినాన్స్ పే ట్రై చేయండి. ఎందుకంటే ఇది వెరీ క్విక్గా ఉంటుంది, వెరీ ట్రస్టెడ్ అనమాట, ఇన్స్టాంట్గా అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎందుకంటే వెరిఫికేషన్ ఇంకా కాలేదు కదా, అందుకే ఇవేవి రానట్టు చూపిస్తుంది. మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావాలంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా ఆఫర్ చేస్తుంది ఆప్షన్స్. యూపీఐ ఉంది. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ ద్వారా చేస్తాం చూడండి. సో యూపీఐ ద్వారా డిపాజిట్ చేయాలంటే మీరు ఇక్కడ ఎంతైతే అమౌంట్ INRలో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 చూసారా, 10,000 డిపాజిట్ చేస్తే అదే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చింది ఎన్ని USD వచ్చింది అనేది. సో 109 USD అయితే వచ్చింది. సో 109 USD అయితే వచ్చింది. సో అప్పుడు కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకోమంటుంది. యూపీఐలో డిపాజిట్ చేస్తున్నారు, అమౌంట్ ఎంత, కమిషన్ ఎంత, మనకి ఎంత, అది కన్వర్షన్ రేట్ ఎంత ఉందో అన్నీ చూపిస్తుంది. కన్ఫర్మ్ కొట్టండి. ఇలా వచ్చింది అనమాట. ఇన్ ఫ్యూ సెకండ్స్ యూ విల్ బి డైరెక్ట్ టు కంప్లీట్ యువర్ పేమెంట్ అని. కొంచెం ఇంటర్నెట్ స్లోగా ఉంది. సో ఈ స్కానర్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే మన యూటీఆర్ ఉంటుంది కదా దాన్ని ఎంటర్ చేయొచ్చు. ఈ స్కానర్ కానీ లేకపోతే యూపీఐ ఐడిని కానీ కాపీ చేసి మన దానిలో పేస్ట్ చేసి పేమెంట్ చేసేయచ్చు. పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మన యూటీఆర్ ఉంటుంది కదా, అంటే పేమెంట్ చేసేసిన తర్వాత మీకు ఒక స్క్రీన్ షాట్ తీసి పెడతాను చూడండి. యూటీఆర్ అంటే ఆ యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి అమౌంట్ అనేది డిపాజిట్ చేసేస్తారు అనమాట. ఇది ఫస్ట్. సో డిపాజిట్ అర్థమైంది కదా, ఇప్పుడు విత్డ్రా చూడండి.
విత్డ్రా ఆప్షన్ అయితే అప్పుడే ఉండదు, ఎందుకంటే అది వెరిఫికేషన్ అవ్వాలి. విత్డ్రా కూడా చాలా ఉంటాయి చెప్పాను కదా. మెయిన్ ఇవి ట్రై చేయండి. ఏదో బినాన్స్ పే కానీ స్క్రిల్ కానీ ఇలాంటివి ట్రై చేయండి. వెరీ సేఫ్ అనమాట, వెరీ సేఫ్, చాలా క్విక్గా ఉంటాయి. మీ ట్రాన్సాక్షన్స్ హిస్టరీస్ అన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారా ప్రాసెసింగ్లో ఉందనేది, ఇందాక డిపాజిట్ క్లిక్ చేశాను కదా, కొద్దిసేపు అయితే రిజెక్ట్ అయిపోద్ది. సో ఎలా అయితే మీరు ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేసేస్తారో ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ డిపాజిట్ అయిన వెంటనే ఇక్కడ అమౌంట్ అప్డేట్ అయిపోద్ది యూఎస్డి అనే దగ్గర. సో అంతే. మీ ప్రొఫైల్ డీటెయిల్స్ చూసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి సెట్టింగ్స్, ట్రేడింగ్స్ అవి చూసుకోవచ్చు. మీకు MT4 MT5 కావాలంటే అవి ఉంటాయి, లేకపోతే పర్సనల్ వెబ్ టెర్మినల్ అనేది ఉంటుంది ఇది ట్రేడింగ్ చేసుకోవడానికి. సో అదే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఎక్స్నెస్ టెర్మినల్ అని ఉంది కదా, అంటే వీళ్ళు ఓన్గా ఒక MT4 MT5 లాంటి ఒక ఇస్తారనమాట. ఎక్కడైనా మనం ట్రేడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఎక్కడైనా ఎంటర్ అవ్వచ్చు. సో ఇది ఒక ప్రాసెస్. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది ఇలా మనం ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటాం, రియల్ అకౌంట్. మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇస్తారనమాట, ఈ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని. సో ఇది MT5 రియల్, ఇది వచ్చేసి లాగిన్ అయ్యేటప్పుడు ఇది ఎంటర్ చేయాలి. ఇది ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అక్కడ MT5లో ఆర్ MT4లో మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట. సో ఇది ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది 2024లో ఇలా అనేది చేయాలి. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి యూస్ఫుల్గా అనిపిస్తేనే షేర్ చేయండి, లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.